ఈరోజు విజయవాడ పార్లమెంట్లోని ప్రజల దాహాన్ని తీర్చే లక్ష్యంలో భాగంగా ఇది 11వ విడత వాటర్ ట్యాంకర్ల పంపిణీ కార్యక్రమం. దీంతో కలిపి ఇది 17 ట్యాంకర్లు ఇప్పుడు మైలవరం నియోజకవర్గంలో 17 గ్రామాలకి పంపిణీ చేయడం జరిగింది. ఎమ్మెల్యే సోదరుడు వసంత కృష్ణరాజు గారితో కలిపి. సో టోటల్గా ఇప్పటికి 11వ విడత కలిపి 175 ట్యాంకర్లు మనం విజయవాడ పార్లమెంట్ ప్రజల గ్రామాల ప్రజల దాహాన్ని తీర్చుకోవడం కోసం మనం ఇవ్వడం జరిగింది. అట్లాగే రేపు రాబోయే రోజుల్లో ఇంకా 100 ట్యాంకర్లు 4-5 విడతల్లో మనం ఈ నెలాఖరులోపు కూడా ఇవ్వబోతున్నాం. ఇలా ముఖ్యంగా ఇప్పుడు ఈ 17తో కలుపుకొని వసంత కృష్ణప్రసాద్ గారి కోరిక మేరకు అట్లాగే ఆయన సహకారంతో 60 వాటర్ ట్యాంకర్లు 60 గ్రామాలకు ఇక్కడ ఇచ్చాం, ఇంక్లూడింగ్ కొండపల్లి మున్సిపాలిటీ. దాంతో కలిపి ఇవ్వడం జరిగింది. అట్లా కొన్ని కొండపల్లి మున్సిపాలిటీ ట్రాక్టర్లు కూడా ఇవ్వడం జరిగింది. క్రాంతి. సో ఎప్పుడు కూడా మేమిద్దరం, మీ అందరూ తెలుసు, ఆయన ఒక పార్టీలో ఉన్నా, నేను ఒక పార్టీలో ఉన్నా, ఇప్పుడు కలిసి ఉన్నా ఒకే పార్టీలో. ఎప్పుడు కూడా ఈ మాకు ఓటేసిన ఈ ప్రాంత ప్రజల కోసమే కష్టపడ్డాం. నా సహకారం ఎంపీగా ఆయనకి ఎప్పుడు ఉంది, ఆయన సహకారం నాకు ఎమ్మెల్యేగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎప్పుడు కూడా మనం చేసాం. దాంట్లో భాగంగానే ఇవాళ దాదాపు 18 కమ్యూనిటీ హాల్స్ ఈ మైలవరంలో నా ఎంపీ నిధుల నుంచి నిర్మించడం జరిగింది. అట్లాగే ఆయన మరి కొండపల్లి బొమ్మల్లో మనం బాగా ఇనిషియేటివ్స్ తీసుకోవాలన్నప్పుడు ఆయన సహకారంతో మరి 17 వర్క్షాప్లు, అట్లాగే బ్రహ్మాండమైన ఒక ఫెసిలిటీ మనం బాగా పురాతనమై మళ్ళీ మర్చిపోతున్నారు కొండపల్లి బొమ్మలో, ఆ కళ కూడా ఎక్స్టెంట్ అయిపోతుందని చెప్పి ఆయన యొక్క సహకారంతో మరి దాదాపు మొన్న 4 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధులు కానీ నా ఎంపీ నిధుల నుంచి కానీ బ్రహ్మాండమైన ఫెసిలిటీ కొండపల్లి బొమ్మలకు ఇచ్చాము. అలాగే అనేక కార్యక్రమాలు ఆయన ఒక ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి గారి దగ్గర ఆయన పలుకుబడి ఉపయోగించి ఈ ప్రాంతం కోసం కష్టపడ్డారు. అట్లాగే నా దగ్గరికి వచ్చి ఎప్పటికప్పుడు ఏది కావాలన్నా కూడా నేను కూడా అదేవిధంగా మైలవరం అభివృద్ధి ధ్యేయంగా ఆయనతో కలిసి పనిచేసాం. ఇప్పుడు మేమిద్దరం ఒకే పార్టీలో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. అట్లాగే ఇక ముందు కూడా మా ఎజెండా ఏం లేదు, ఈ మైలవరం అభివృద్ధి మా ఎజెండా. నాకు పార్లమెంట్ అభివృద్ధితో పాటు ఆయనకి నాకు కలిసి మైలవరం అభివృద్ధి ఎజెండాకి పనిచేస్తాం. కాబట్టి అందులో వాడు మంచి రోజు ఎన్టీ రామారావు ఈరోజు ఎన్టీ రామారావు వర్ధంతి. ఆ సందర్భం కూడా ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. అట్లాగే ఎప్పుడు కూడా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పి మీ అందరం కూడా మాట్లాడుతున్నాం. సార్ 80 కలపాలి ఎందుకు జరగబోయేది చూస్తున్నారు కదా. సో రేపు బాక్సులు తెరిచినాక 80% ఖాళీ అవుతుంది, 100% ఎవరు ఖాళీ అవుతారో అందరూ తెలుస్తుంది. కానీ ఇంటి ఉత్తర కుటుంబాల ప్రభావాలు ఇవన్నీ ఏంటంటే మీడియాలో కొంతమంది హైప్ కోసం కొన్ని మాటలు మాడతారు, వాటి మీద సమాధానం చెప్పం. కానీ ఉత్తర కుటుంబాల ప్రభావాలు బట్టి ఎవరు పలకడానికి వీల్లేదు.